కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్. ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు జీవించాలంటే ఈ అమ్మ మనకు అన్నీ అందివ్వాలి. ఆ అమ్మకి ఎవరు అందిస్తారన్న ఒక టాపిక్ తెలుసుకుందామా? ఈ భూమి మీద ఏ జీవరాశికైనా కావలసిన ఫుడ్, ఆక్సిజన్, వాటర్, ఎకోసిస్టమ్, సాయిల్ కన్జర్వేషన్, టెంపరేచర్ బ్యాలెన్స్ చేయగలిగే మహా అద్భుతమైన శక్తి అమ్మలగన్న అమ్మ ప్రకృతి మాతకు మాత్రమే ఉంది. అందుకే దాన్ని ఫారెస్ట్ అంటారు. FOREST. ఎఫ్ ఇస్తుంది ఫుడ్. ఏ జీవరాశికైనా ఫుడ్ ఇది తప్ప ఎవ్వరూ ఇవ్వలేరు. ఓ ఇస్తుంది ఆక్సిజన్. ఆక్సిజన్ ఇది తప్ప ఎవ్వరూ తయారు చేయలేరు. ఆర్ ఇస్తుంది రెయిన్ ఫాల్స్. జీవనాధారమైన నీటిని కూడా ఇవే తెప్పిస్తాయి. ఈ చేస్తుంది ఎకోసిస్టమ్. ఈ సృష్టిలో ఎకోసిస్టమ్ చేయగలిగే శక్తి పరమశివునికి కూడా లేదు, కానీ ప్రకృతి మాతకు ఉంది. అప్పుడెప్పుడో పరమశివుడు గరళకంఠుడు అనే విషం అంతా తీసుకొని గొంతులో మాత్రమే పెట్టుకున్నాడు, కానీ ఆక్సిజన్ ఇవ్వలేదు. కానీ ప్రకృతి విషగా వాయువుని తీసుకొని ప్రాణవాయువుని ఇస్తుంది. ఎస్, సాయిల్ కన్జర్వేషన్. భూమి తన శక్తిని కోల్పోతూ ఉంది. ఆ భూమిని శక్తిని కోల్పోతున్న తరుణంలో మనం వేసే పెస్టిసైడ్స్, ప్లాస్టిక్, సో అండ్ సో ద్వారా భూమి శక్తిని కోల్పోతూ ఉంది. ఎక్కడ చూస్తే అక్కడ నిప్పు పెట్టడం ద్వారా భూమిని శక్తిని కోల్పోతూ ఉంది. ఇప్పుడు ఈ ప్రకృతిలో ఉన్న చెట్లు, మొక్కలు, తీగలు, గడ్డి యొక్క వ్యర్థ పదార్థాలు భూమిలో కలవాలి. అవి పశువులు తిని వాటి పెంట భూమిలో కలవాలి. అప్పుడే సాయిల్ కన్జర్వేషన్ జరుగుతుంది. లాస్ట్ వన్, టెంపరేచర్ బ్యాలెన్స్. ఈ మహత్తరమైన కార్యం మనకి ఎండగాచినప్పుడు చల్లదనాన్ని ఇస్తుంది. ఎక్కువ చలి పెట్టినప్పుడు అదే పుల్ల ముక్కలు తీసుకొని వేడి చేసుకుంటే వేడి కూడా వస్తుంది. దీనివల్ల భూమి మీద టెంపరేచర్స్ బ్యాలెన్స్ జరిగి గ్లేసియర్స్ కరగకుండా, సముద్రాలు పెరగకుండా, భూమి తరగకుండా కాపాడగలిగే శక్తి ఒక ప్రకృతికి తప్ప ఎవ్వరికీ లేదు. కనుక వృక్షో రక్షతి రక్షితః అన్నారు. అందుకే ప్రతి వ్యక్తి మొక్కలను నాటడానికి, అడవులను కాపాడడానికి, చెట్లను రక్షించడానికి, కనీసం తింటున్న అన్నానికి, పీలుస్తున్న గాలికి, తాగుతున్న నీళ్లకు కృతజ్ఞతగా ప్రకృతిని కాపాడమని తెలియచేస్తున్నాను. జై శ్రీకృష్ణ.